హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు టొమాటో బాత్ని ప్రిపేర్ చేద్దాం. చూడండి, టొమాటో ఎంత మంచిగా ఎంత చక్కగా ఉన్నాయో. ఒక కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ని మరగనివ్వండి బాగా. ఆ తర్వాత పచ్చిమిర్చిని, తర్వాత కరివేపాకుని వేసి కొంచెంగా ఫ్రై చేయండి. తర్వాత చెక్క, ఇలాచి అండ్ బిర్యానీ లీఫ్ని వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని మీరు చూపిన విధంగా స్లైస్ చేయండి సన్నగా. ఆ ఆనియన్స్ని వీటిలో వేయండి, వేసి డీప్ ఫ్రై చేయండి. తర్వాత కొంచెం చనాదాల్, మసూర్ దాల్, ఆ తర్వాత మూంగ్ దాల్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. తర్వాత కొంచెం జీరా తీసుకోండి, జీరాతో పాటు ఆవాలు తీసుకోండి. సో పసుపు, ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు తీసుకొని మనము కుక్కర్లో ఇలా చూపిన విధంగా 1 by 1 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ వీటినన్నిటిని ఒక స్పూన్ తోటి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేయడం వల్ల మనం రాక్ సాల్ట్ వేసాం కాబట్టి అది మనకు దీంట్లో కరిగిపోతుంది. తర్వాత ఆనియన్స్ కూడా పచ్చి స్మెల్ పోయి బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఒక 5 minutes పెట్టేయండి. ఆ తర్వాత టొమాటోస్ని స్లైస్గా కట్ చేసుకోండి. మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఆ టొమాటోస్ని ఈ కుక్కర్లో వేసి కాసేపు ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. ఆయిల్లో మగ్గిన టమాటోలు చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేయండి. తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్ అండ్ గరం మసాలా 1 స్పూన్. ఆ తర్వాత కాస్త టేస్ట్ ఫ్లేవర్ తగ్గట్టు చికెన్ మసాలా హాఫ్ స్పూన్ వేయండి. అది మీ టేస్ట్ బట్టి. కానీ వీటన్నిటిని కుక్కర్లో బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేయడం వల్ల ఒక అరోమాటిక్ ఫ్లేవర్ వస్తుంది. ఇలా చూడండి ఎలా ఉందో, చాలా షైనీగా. తర్వాత వాటర్ వేయండి. వాటర్ ఎంత వేయాలంటే, రైస్ మీరు 1 కప్పు రైస్ తీసుకుంటే ఆ 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ వేయాలి. ఆ విధంగా నేను ఆల్రెడీ సోకుడు చేసుకున్న రైస్ని దీంట్లో వేస్తున్నాను. నేను 2 కప్స్ తీసుకున్నాను, 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసాను. చూడండి, ఈ రైస్ని కూడా నేను 20 minutes బిఫోర్ నానబెట్టాను. తర్వాత ఘీ వేసానండి. నాకు చాలా ఇష్టం ఘీ అంటే. ఆ ఘీ వేసిన తర్వాత కుక్కర్ మీద క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టేసి అలా పక్కన పెట్టేశాను స్టవ్ మీద కొన్ని విజిల్స్ వరకు. అంతలోపు ఇక్కడ పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేశాను. ఇది 4 విజిల్స్ తర్వాత ఇలాగా మనకు టొమాటో బాత్ అనేది రెడీ అయిపోతుంది. ఇది స్పెషల్గా బ్యాచిలర్స్ చాలా బాగా చేసుకోవచ్చు. నేను బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు ఎక్కువ చేసేవాడిని. సో చూడండి, టొమాటో బాత్ విత్ పెరుగు పచ్చడి, ఆనియన్ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.